జాగ్రత్త అక్క, నీకు కాదు బండికి. బ్రేక్ బ్రేక్ బ్రేక్. సర్కులేట్ రా ముందు, అసలు బండి కదలాలి కదా. 1 ఇంచ్ అయినా జాంకాయ తింటున్నారు. ఆవిడే పెద్ద డ్రైవర్. బాగుందంట పులిహార. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, లాంగ్ వీడియోలో ఇంకా ఫుల్ కామెడీ ఉంటుంది. హాయ్ అండి, ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క అన్నమాట. నేను మా పూజిత స్కూటీ నేర్చుకుందామని గ్రౌండ్ కి అయితే వెళ్ళాము. అక్కడ మాకు వచ్చిన పాటలు అన్ని అయితే కాదు, మేమిద్దరం కాబట్టి 2 స్కూటీలు అయితే కావాలి. ఒకటి మా హస్బెండ్ తీసుకొచ్చారు, ఇంకొకటి మా తమ్ముడు తీసుకొచ్చారు. ఈ స్కూటీలతో ఒక మినీ యుద్ధమే చేసాము. ఆ గ్రౌండ్ అంతా కూడా, ఆ చుట్టుపక్కల ఉండటానికి కూడా భయపడ్డారు మమ్మల్ని చూసి, మా స్కూటీ డ్రైవింగ్ చూసి. ఫస్ట్ మా పూజ అయితే స్టార్ట్ చేసింది. అసలు దానికి అట్లీస్ట్ ఒక సైకిల్ కూడా రాదు. అందుకే తను ఎలా డ్రైవ్ చేయాలి ఏంటి అనేది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్పారు. డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని మనకి డ్రైవింగ్ నేర్పించమంటే వాళ్ళు ఏం లేదు, ఎలా చేయాలి అలా చేయాలని చాలా సింపుల్ గా చెప్పేస్తారు. అలా నెమ్మదిగా ఈడ్చుకుని కాళ్ళతో బ్యాలెన్స్ చేయి. అమ్మో, ఆన్ చేస్తుంది పూజీ. నేను అడ్డంగా ఏమంటే మీరు అక్కడ బండి తీయండి. నీకు స్పీడ్ గా అనిపించింది అంటే కనుక బ్రేక్ పడిపోతావు. అది ఫ్రంట్ బ్రేక్, అదేమో ఏ పూజీ వచ్చేసిందే నీకు. భయపడొద్దు, నీకు భయం వేస్తే ఈ బటన్ నొక్కు ఆ బటన్ నొక్కు అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి వచ్చు కాబట్టి. డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు బాగానే చెప్పేస్తారు, ఎలా చేయాలి అలా చేయాలి, ఏం లేదు సింపులే అంటారు. కానీ ఆ స్కూటీ నేర్చుకోవడానికి ఆ స్కూటీ మీద ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎంత భయం ఉంటుందో, ఎక్కడ కింద పడిపోతామో అని. మండుతున్నట్టుంది. ఇది స్లోగా క్లచ్ ఇవ్వు చాలు, అంతే. యాక్సిలేటర్ ఏదో లేరా వచ్చింది నాకు. నువ్వు భయపడుకో. అమ్మో వీళ్ళకి మాకంటే చిన్నోళ్ళు ఏవో బండి మాకు నేర్పిస్తున్నారు. వచ్చింది. మరి నివాసు నువ్వు వెనక్కి కూర్చొని చెప్పరా, లేకపోతే అక్కకి అందదా నీకు? అవును, నీకు కూడా కాళ్ళు అందో కదా. ఓకే, నేను ఎందుకు వీడియో అలా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వదిలేసాను అంటే, వాళ్ళు మాకు ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో మీరు కూడా చూస్తారని. సర్కులేట్ రా ముందు, అసలు బండి కదలాలి కదా. 1 ఇంచ్ అయినా అంతే. అదే బ్యాలెన్స్ చేసుకో. ఆపాలనుకున్నప్పుడు అది ఎస్కలేటర్, ఐ మీన్ క్లచ్ ఇవ్వకు, అసలు మూమెంట్ ఇవ్వకూడదట. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతు. ఇప్పుడు నా టర్న్ అయితే వచ్చింది. నేను ఎంతవరకు స్కూటీ తీయగలను అనేది ఇప్పుడు పెద్ద టాస్క్ అన్నమాట. సో నాకు కొంచెం ముందు సైకిల్ వచ్చు కాబట్టి చూడాలి. బ్రేక్ బ్రేక్ బ్రేక్. అదే కంట్రోల్ చేసుకోవాలి. సైకిల్ వస్తే ఆటోమేటిక్ గా స్కూటీ వచ్చేస్తుంది, చాలా ఈజీ అంటారు కదా. సో అది నాకు మైండ్ లో ఉందన్నమాట. నేను బ్యాలెన్స్ చేయగలను, స్కూటీని తీయగలను అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది కాబట్టి, సో నేనైతే ధైర్యంగా స్కూటీని తీసాను. స్లోగా అలా రౌండ్ చేస్తున్నాను అనమాట. నా స్కూల్ డేస్ లో, కాలేజ్ డేస్ లో కూడా నేను చాలా వరకు సైకిల్ మీదే వెళ్ళేదాన్ని. ఎవరు ఎదురుగా లేకపోతే కాన్ఫిడెంట్ గా తీసేస్తున్నాను. ఇంకా రౌండ్ గా సర్కిల్ గా తిరగడానికి అయితే బానే ఉంది గ్రౌండ్ వరకు. బట్ రోడ్ మీదకి వెళ్ళిన తర్వాత ఎంత వరకు ఉంటుందో చూడాలి. నాకు ఎదురుగా ఎవరైనా వచ్చేస్తారని, లేకపోతే నేను వెళ్ళి ఎవరినైనా గుద్దేస్తానని మైండ్ లో చాలా భయం ఉంది. బట్ వెళ్తే కానీ రోడ్ మీదకి తెలీదు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇంకా ఏమన్నా చెప్పండి సార్.
ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ చెప్పరా ఇంకా? ట్రైనింగ్ యాక్షన్. ఓకే, రెడీ, స్టడీ, గో. ఇదిగో నీకు 2 కాళ్ళు బ్యాలెన్సింగ్ ఉన్నాయి కదా, 2 కాళ్ళు బ్యాలెన్స్ చేసి కాలు కింద లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న బ్రేక్ని కంట్రోల్లో పెట్టుకొని రైట్ హ్యాండ్లో ఉన్న క్లచ్ని కంట్రోల్గా ఉంటూ బండి మూవ్ చేయాలన్నమాట. వచ్చేసింది రాయ్. పూజితకైతే అస్సలు సైకిల్ కూడా రాదు కాబట్టి తన స్కూటీ ఫస్ట్ బ్యాలెన్స్ చేయడానికి చాలా భయపడుతుంది. పాపం ఫస్ట్ టైం ఎవరికైనా అంతే కదా, మేబీ నేను కూడా అంతే. ఆ సైకిల్ నేర్చుకునేటప్పుడు నా పాటలు చూడాలి. సో సైకిల్ వచ్చు కాబట్టి కొంచెం స్కూటీ ఈజీని అనిపించింది. తూరి ఎట్లా దూసుకెళ్ళిపోవాలి పూజీ. ఇక్కడ ఉంది. వెళ్ళేటప్పుడు ఏంటి, జస్ట్ ఇదిగో ఇది మామూలు వద్దు, దీన్ని చెయ్యొద్దు, ఇలా చిన్నది మళ్ళీ ఆపు. అదే కాలు ఎలా పెట్టుకో, ఎలాగైతే నీకు కంఫర్టబుల్ కదా. మీకేంటి బాబు పెద్ద కాళ్ళు ఉంటాయి, ఎంత. వాళ్ళిద్దరూ పూజితకి అసలు స్కూటీని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది నేర్పిస్తున్నారు. సో నేను ఎలాగో ఖాళీగా ఉన్నాను కాబట్టి ఇంకొక రౌండ్స్ వేద్దామని చెప్పి స్కూటీ తీసుకోవడానికి వస్తున్నాను. తాళాలు తన దగ్గర ఉంటే తీసుకుందామని చెప్పి వస్తున్నాను. ఆ స్కూటీ తీసుకుని నేను అలా రోడ్కి వెళ్ళేసి వస్తానని చెప్పి అంటే వాళ్ళు ఏమంటున్నారు చూడండి. జాగ్రత్త అక్క, నీకు కాదు బండికి. అలాగే అంతే, నేర్చుకున్న వాళ్ళు చెప్పే డైరెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది చాలా వరకు నేను అలా రా వీడియోసే పెట్టేశాను. అంటే మీరు కూడా చూస్తారు కదా ఎంతవరకు ఎలా నేర్చుకుంటున్నాం అనేది. జాంకాయ తింటున్నారు. ఆవిడే పెద్ద డ్రైవర్, నేర్చుకున్నది ఆవిడే. ఒక రౌండ్ వేసారో లేదో అప్పుడే జాంకాయలు తినేస్తున్నారు. చూడండి, కోరికలు చాలా పెద్దవే. ఆవిడలాగా ఎప్పుడు చేస్తానో అంట. వద్దండి, నేను తిన్నాను. అలా స్కూటీ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ నేర్చుకున్న తర్వాత మేమైతే కొన్ని స్నాక్స్ పట్టుకెళ్ళాము. అంటే 2 ఫ్రూట్స్, 2 ఆపిల్స్, ఇంకా కొంచెం పులిహోర పట్టుకెళ్ళాము. అవి కూర్చుని చెట్టు దగ్గర తింటున్నాము. బాగుందంట పులిహారి. జాంకాయ అయిపోయింది, ఇప్పుడు పులిహారతో మొదలెట్టారు. క్యారేజ్ కూడా తెచ్చుకోవాల్సిందండి మధ్యాహ్నం. యాక్చువల్లీ నేను ఆ స్నాక్స్ ఫ్రూట్స్ పట్టుకెళ్ళానని మా హస్బెండ్ కానీ మా పూజితకి కానీ మా తమ్ముడు కానీ తెలీదు. అవన్నీ పట్టుకెళ్ళినందుకు ఇన్ని తెచ్చేసావు, ఇంకెందుకు క్యారేజ్ కూడా తెచ్చేసుకో, ఈవినింగ్ వెళ్దుగానని చెప్పి నన్ను అక్కడ కామెంట్ చేస్తున్నారనమాట. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తెచ్చుకుంటానని చెప్పేసి అలా కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకుని చెట్టు దగ్గర అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు వరకు సింగిల్ గా తీసిన నేను ఇప్పుడు మా తమ్ముని ఎక్కించుకుని అయితే అది కూడా రోడ్ మీద తీసాను. వెహికల్స్ వస్తున్న రోడ్ లో చూడాలి ఎంత వరకు కాన్ఫిడెంట్ గా తీస్తాను అనేది. నాకైతే భయం ఏం లేదు, బట్ నా వెనుకున్న వాడికే భయం వేస్తుంది అనుకుంటాను పాపం. వీడియోలో చూసుకుంటూ చూసుకో. అదే మెయింటైన్ చేయాలి. అదండి, ఆగాలన్నప్పుడు కాన్ఫిడెంట్ గా లెఫ్ట్, నీకు చెప్పాను కదా. ఈ రోడ్ లో స్కూటీ తీసినప్పుడు చాలా భయం వేసింది. ఎందుకంటే పక్కన వెహికల్స్ వెళ్తున్నాయి, దట్టు వెనకాల ఇంకొక తమ్ముడు కూడా ఉన్నాడు కదా. సో నేను ఒకదాన్ని పడిపోయినా పర్వాలేదు కానీ వాడికి ఏం కాకూడదు, వాళ్ళ అమ్మాయిలు చెతికేసేస్తారు కదా, తర్వాత నన్ను కూడా తిడతారు. సో నా ఎదురుగా ఏదైనా వెహికల్ వచ్చింది అంటే కనుక నేను వాళ్ళకి ఏం చెప్తానంటే ఇటుపక్క వెళ్ళిపోండి అని చెప్తున్నాను అనమాట. నా భయం నాది, ఎక్కడ నేను వాళ్ళని గుద్దేస్తానో అని. నేను ఎంత స్పీడ్ లో వెళ్తున్నాను అంటే 15 to 20 మధ్యలో, అసలు ముందుకు వెళ్ళలేదు వెనక్కి రాలేదు, అంతే స్పీడ్ లో మెయింటైన్ చేస్తున్నాను స్లోగా. అసలు ఆ రోడ్ కూడా బాగాలేదు, చాలా భయం వేసింది వన్ సేఫ్ గా తీసుకొస్తానా లేదా అని. ఈ రోడ్ అమ్మయ్య ఫైనల్ గా వన్ సేఫ్ గా తెచ్చేసాను. ఇంకా చాలా ఈ రోజుకి ఇంటికి వెళ్ళిపోదాము, అన్ని బాగుంటే కనుక మళ్ళీ మండే వద్దామని అనిపించి ఇంకా కొంచెం అక్కడ వాటర్ తాగి కాసేపు రిలాక్స్ అయ్యి అప్పుడు మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యాం అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే స్కూటీ నేర్చుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మర్చిపోకుండా. ఎందుకంటే ఇది చాలా చాలా ఎక్స్పీరియన్స్ వీడియో నాకైతే, ముఖ్యంగా పూజితకైతే ఇంకా చాలా ఎక్స్పీరియన్స్. చాలా భయం వేసింది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని ఇంకా నా ఛానల్లో బోల్డ్ అని ఉన్నాయి. ఫుల్ ఫన్ అండ్ కామెడీ. ఫాలో మీ అండ్ మోర్ వీడియోస్ అండ్ మై యూట్యూబ్ ఛానల్.